భారతదేశ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు చారిత్రాత్మకమైన పాత్ర పోషించాయి. ఇవి కేవలం వెనుకబడిన కుటుంబాలకి ఆదాయ భద్రతను రూపొందించడమే కాకుండా సంపద సృష్టి, గ్రామీణాభివృద్ధి, సామాజిక స్థిరత్వానికి ఉపకరణాలుగా పనిచేస్తాయి. మన దేశంలో ఎక్కువ శాతం జనాభా వ్యవసాయం, అంతేకాదు దాని అనుబంధ రంగాలపై ఆధారపడడంతో కాలానుగుణంగా సంభవించే నిరుద్యోగం, ఆదాయంలో అస్థిరత వంటివి సవాళ్లుగా మిగిలిపోయాయి. 2006లో ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మన్రేగా అంటాం. ఈ వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందించడం ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈ కార్యక్రమం తొలినాళ్లలో విస్తృతంగా వ్యాపించి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కూడా అమలు పరచడంలో ఎదురైన లోటుపాట్లు, అవినీతి, అభివృద్ధి ఆధారిత విధానం లేకపోవడం వల్ల దీని దీర్ఘకాలిక ప్రభావం పలచబడిపోయింది. కేవలం చిన్న చిన్న మార్పులు చేయడం కన్నా నిర్మాణపరమైన మార్పు అవసరం అని గుర్తించిన ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అంటే విబిజీ రామ్జీ చట్టం 2025ని ప్రవేశపెట్టడం జరిగింది.